జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సిటీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మనకు 7వ రాశి అయినటువంటి తులారాశి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి తులారాశి జాతకంలో చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి. అయితే తులారాశి జాతకులకు ఈ సంవత్సరం 11 రూపాయల ఆదాయం అయితే 5 ఖర్చు. ఆదాయపరంగా బాగా ఉంటుంది. తర్వాత ఇద్దరు గౌరవిస్తే ఇద్దరు విమర్శిస్తారు. మరి తులారాశి ఈ సంవత్సరం గ్రహస్థితిని గమనించినప్పుడు వీరికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది. మే 15 తర్వాత గురు స్థానం 9వ స్థానము, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో ఉంటూ ఉన్నాడు. రాహు 6, 5, కేతువు 12, 11 స్థానాలలో కనబడుతూ ఉన్నాడు. అయితే గత 2-3 సంవత్సరాలతో పోల్చినప్పుడు తులారాశి జాతకులకు 100లో 80% పనులన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా ప్యాకేజీతో కూడుకున్నటువంటి పెద్ద అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశీ యోగ్యత కనబడుతూ ఉంది. యువతీ యువకులకు వివాహ యోగ్యత కనబడుతూ ఉంది. తర్వాత వ్యాపారస్తులకు మంచి పంటలు, తర్వాత వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది. జైంట్ వ్యాపారం చేయాలి లేదా నూతన వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు మే 15 తర్వాత వాటి గురించి ఆలోచించండి. తర్వాత తులారాశి వారికి ఒక సూచన ఏమిటంటే, మీరు ఎంత జ్ఞానవంతులైనా కూడా కొన్ని సమయాలలో జ్ఞానం ఉపయోగపడదు కాబట్టి బాగా ఆలోచించి పనులు చేస్తూ ఉండండి. మరి కుటుంబంలో కూడా పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరంగా చూసినప్పుడు మంచి ర్యాంక్స్ రావడం అవకాశం కూడా తులారాశి జాతకులకు, కళారంగంలో ఉన్నటువంటి వారికి అనుకోనటువంటి కొన్ని రకాలైనటువంటి సన్మానాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా వైభవంగా ఉంటూ ఉంటుంది. మరి తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఎంతో వైభవంగా ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఈ తులారాశి జాతకులు ఇంకా వీరు అభివృద్ధి పథంలో వెళ్ళాలనుకున్నప్పుడు వీరు ముఖ్యంగా రామాయణం యొక్క పారాయణం ఇంట్లో చేయించుకుంటే, రామాయణ గ్రంథం యొక్క పారాయణం చేయించుకోండి. ఆ రాముని యొక్క అనుగ్రహంతో ఇంకా అభివృద్ధి పథం వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓం తత్సత్.